ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరి ప్రధాన కార్యాలయంలో కొందరు నేతలు చేరిక అనంతరం ఆయన ప్రసంగించారు. తాను 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇంత దారుణమైన సీఎంని పాలనను ఎప్పుడు చూడలేదన్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఏపీకి 12 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారని, అయినా అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఎమ్మెల్యేలను బదిలీ చేయడంతో ఎలాంటి లాభం ఉండదన్న చంద్రబాబు అన్ని సర్వేలు వైసీపీకి వ్యతిరేకంగా చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. నేను అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాలుగా 5 ఏళ్లుగా మీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ప్రజల మద్దతు కోల్పోతా ఉంటే నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది? ఎప్పుడైనా పిలిపించి ఒక మాట మీరు మాట్లాడారని అడుగుతున్నా. చూసారా? ఎప్పుడైనా మాట్లాడారైనా? ఎవరన్నా దండించాడా? తప్పని చెప్పాడా? ఈయనకి దొరికింది ఈయన దోచుకున్నాడు, వాళ్ళకు దొరికింది వాళ్ళు దోచుకున్నారు. ఇప్పుడు అంటున్నాడు వీళ్ళకందరికీ సర్వేలు చేశా, వీళ్ళందరూ లాభం లేదని. అసలు సర్వే నువ్వే లాభం లేదంటున్నారు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. అంటే కోర్టులు ముట్టికాయలు వేసే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు కూడా సుప్రీంకోర్టుకు వస్తే మళ్ళా ప్రయత్నం చేస్తే చాలా స్పష్టంగా చెప్పి ఏప్రిల్ తర్వాత మాట్లాడతామని. ఏప్రిల్ తర్వాత ఏనుండడు, మళ్ళా తెలుగుదేశం వస్తుంది. నువ్వు చేసేది ఏమీ లేదు. నువ్వు రాజధాని మార్చలేవు, నువ్వు విశాఖపట్నం పోలేవు. కానీ విశాఖపట్నంలో ఉండే ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశావు. అది దారుణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే అసాధ్యమైన పని తెలిసి, ఇది సాధ్యం కాదని కూడా తెలిసి వందల వేల కోట్ల రూపాయలు లాయర్లకు డబ్బులు ఇచ్చి ప్రజాధనాన్ని, ట్యాక్స్ పేయర్స్ మనీని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చాడు. అదే బాధ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న ఒక 27 మందిని మార్చాడు, మొత్తం 38 మందిని మార్చానంటున్నాడు, వేసానంటున్నాడు. దీంట్లో ఎవరు వీళ్ళంతా? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటాడు. అందరినీ వాళ్ళనే మార్చేశాడు. కానీ వాళ్ళు ఎవరిని మార్చలేదు. వాళ్ళంతా కూడా మొన్నటి వరకు ఏమంటున్నాడు? నేను పుల్లను పెడితే గెలుస్తారన్నాడు. ఇప్పుడు పుల్లను కాదు, వెళ్ళింది పెట్టి గెలిపించలా? సమాధానం చెప్పండి. అంటే ఇవన్నీ కూడా మనం చూస్తామంటే ఓసారి అనిపిస్తుంది, ఒక అవగాహన లేని వ్యక్తి, రాజకీయాలను పూర్తిగా అపవిత్రం చేసిన వ్యక్తి, రాజకీయాలను అపహాసం చేసే వ్యక్తి, మంచి చెడుకు వ్యత్యాసం తెలియని వ్యక్తి. ఇది మంచి ఇది చెడు ఏమీ తెలియదు, ఆయనకు ఒకటే తెలిసింది, ఏది దొరికినా దాన్ని మొత్తం కాజేయడం. బకాసురుడు మారిగా ఉన్నాడు.